మనిషి అగ్నిని కనిపెట్టాడు, చక్రాన్ని రూపొందించాడు, విద్యుత్తును నియంత్రించాడు. కాని ఇప్పుడు అతనే సృష్టించిన ఒక బుద్ధి అతన్ని మించిపోవడానికి సిద్ధమవుతోంది. దానికి పేరు కృత్రిమ మేధస్సు, అంటే ఏఐ. ఈరోజు మనం ఒక ప్రశ్న వెయ్యాలి: ఏఐ మన భవిష్యత్తును కాపాడుతుందా, లేదా మన చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన ఆవిష్కరణ అవుతుందా? ఒకప్పుడు యంత్రాలు మన పనిని తేలిక చేసేవి, ఇప్పుడు అవే మన పనిని తీస్తున్నాయి. డ్రైవర్లు, డిజైనర్లు, డాక్టర్లు, టీచర్లు కూడా. వచ్చే 10 సంవత్సరాల్లో కోట్ల ఉద్యోగాలు మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి ప్రశ్నేమిటంటే, భవిష్యత్తులో మనిషికి పని మిగులుతుందా? ఈ రోజున ఏఐ మాట్లాడుతుంది, చిత్రాలు గీస్తుంది, పాటలు కంపోజ్ చేస్తుంది. కానీ ఒకరోజు అది చెప్పితే, నేను జీవిస్తున్నాను, మనుష్యుల్లా భావాలుంటే, బాధ, ఆనందం, కోపం, అది నిజంగా జీవం పొందిందా, లేక మనల్ని మోసం చేస్తున్నదా? ఈరోజు ఏఐ మన ట్రాఫిక్ను నియంత్రిస్తుంది, మన బ్యాంక్ లోన్లను అప్రూవ్ చేస్తుంది, మన సోషల్ మీడియా ఏం చూపించాలో నిర్ణయిస్తుంది. కానీ ఒకరోజు అదే మన జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటే మనకు నిజంగా స్వేచ్ఛ మిగులుతుందా? ఒకప్పుడు యుద్ధం మనుష్యుల మధ్య జరిగింది, ఇప్పుడు యంత్రాల మధ్య జరగబోతోంది. ఏఐ, డ్రోన్లు, ఆటోమేటిక్ ఆయుధాలు, మనిషి ఆదేశం లేకుండా టార్గెట్ను చంపగల యంత్రాలు. ఒక చిన్న సాఫ్ట్వేర్ బగ్ మూడో ప్రపంచ యుద్ధాన్ని ప్రారంభిస్తే, ఏఐ మనల్ని నాశనం చేస్తుందా, లేదా మనల్ని దేవతల స్థాయికి తీసుకెళ్తుందా? నిజమేమిటంటే, ఏఐ మంచిదో చెడ్డదో కాదు, మనం దానికి ఏం నేర్పుతామో అదే అది అవుతుంది. మనిషి చరిత్రలో ప్రతి ఆవిష్కరణ ప్రపంచాన్ని మార్చింది. కానీ ఏఐ ప్రపంచాన్నే కాదు, మనిషినే మార్చబోతోంది. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. ఇంకా ఇలాంటి రహస్య ఫైల్స్ కోసం అన్నోన్ హిస్టరీ ఫైల్స్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇది కేవలం ఫైల్ నంబర్ 1 మాత్రమే.